ప్రస్తుతం మనము నాంపల్లి గాంధీ భవన్ వద్ద ఉన్నాము. గాంధీ భవన్ వద్ద కొంత హైటెన్షన్ అని చెప్పుకోవచ్చు. జీవో నెంబర్ 317 బాధితులంతా కూడా ఒక్కసారిగా గాంధీ భవన్ చేరుకున్నారు. వాళ్ళని పోలీసులు కట్టడించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారీ ఆందోళన కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో తీసుకోవచ్చు. ఒకసారి సీఎం రేవంత్ రావాలి, న్యాయం చేయాలి అంటూ కూడా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారిగా కొంత హైటెన్షన్ వాతావరణం అయితే సీఎం ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న మాట్లాడు, చెప్పండి. మాది యాక్చువల్గా వికారాబాద్ జిల్లా సార్. మమ్మల్ని కామారెడ్డి జిల్లాకి వేసారు. మా స్థానికత మాకు కావాలని వేడుకుంటున్నాం. స్థానికత నేటివ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి వికారాబాద్. మేము ఆసిఫాబాద్ నుంచి వచ్చినామండి. 300 కిలోమీటర్ల నుంచి వచ్చినాం. పోయిన సంవత్సరము అక్టోబర్ 2వ తారీఖు నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మేము గుర్తు చేయడానికి, ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి ఈ నిరసన కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. దయచేసి మమ్మల్ని మా సొంత జిల్లాకు పంపించగలరని ఈ వేదిక ద్వారా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. సో ఉద్యోగులంతా కూడా మా స్థానికత మాకు కల్పించాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వందలాది మంది అంతా కూడా ఉద్యోగస్తులు ఇక్కడ చేరుకున్నారు. రేవంత్ అన్న ఇచ్చిన హామీ నిలబెట్టుకో అంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. చాలామంది మహిళలు వచ్చారు. ఆ మహిళలతో పాటు చాలామంది ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అమ్మ ఒక్కసారి చెప్పండి అమ్మ, ఏంటి సమస్య ఏంది? చాలా రోజుల నుంచి మీరు ఫైట్ చేస్తున్నారు. అవును సార్, 317 జీవో గురించి 3 ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేసినాం సార్. కానీ ఇప్పటి వరకు ఏం చేయట్లేదు సార్. మా స్థానికత ప్రకారం మా సర్టిఫికేట్లు తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు, కానీ ఇప్పటి వరకు ఏం చేయట్లేదు సార్. మా పాపకి స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ఉంది, అది కూడా నేను మెడికల్ గ్రౌండ్స్లో పెట్టాను. ఇప్పటి వరకు ఏం చెప్పట్లేదు సార్. అసలు మాది నల్గొండ డిస్టిక్. గాంధీలో అపాయింట్మెంట్ ఇచ్చారు, నాగర్ కర్నూలు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎక్కడ నల్గొండ, ఎక్కడ గాంధీ, ఎక్కడ నాగర్ కర్నూలు సార్. మేము ఎట్లా జర్నీ చేయాలి? మా పిల్లల్ని ఎట్లా చూసుకోవాలి? బాలేని పిల్లల్ని చూసుకోవాలా? మేము పోయి డ్యూటీ చేసుకోవాలన్నా? మేము ఇక్కడ వచ్చి ఇది చేయాలా సార్? 3 ఇయర్స్ నుంచి సార్ ఎంత సఫర్ అవుతున్నాం మేము. అసలు మా పిల్లలు చదువులు చక్కగా లేక, అలా ఆరోగ్యాలు చక్కగా లేక ఎంత సఫర్ అవుతున్నాం సార్. కనీసం ఒక్కసారి మా స్థానికత ప్రకారం ఏమని అడుగుతున్నాం సార్. మేము ఆయన చేయట్లేదు. అసలు నమ్మకం ఉందా మీకు సీఎం మంచి భరోసా ఇస్తారనే ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నాం సార్, కానీ ఇప్పటి వరకు ఏం అవ్వట్లేదు అనే వచ్చినాం సార్. ఈరోజు ఇప్పుడు ఎట్లా గాంధీ భవన్కి ఎవరైనా కలవడానికి వచ్చిరా? అవును సార్, సీఎం సార్ కలిస్తే మేము మా ప్రాబ్లం చెప్పుకోవాలని వచ్చినాం సార్. కలిసి ఎవరైనా కలిసే ప్రయత్నం చేశారా? లేదు సార్, మాట్లాడిస్తామంటున్నారు, ఇంకేం చెప్పట్లేదు సార్. ఎందుకు పోలీసు వాళ్ళందరూ ఇక్కడ దాకా ఎందుకు తీసుకొచ్చారు? అక్కడైతే మీటింగ్ అవుతుంది కదా, మేము మాట్లాడి మేము పంపిస్తాము, వెయిట్ చేయండి అంటున్నారు సార్. ఎన్ని రోజులు అవుతుందమ్మా? దాదాపు 2 ఇయర్స్ అవుతుందా మీరు ఫైట్ చేయబట్టి? 3 ఇయర్స్ అవుతుంది సార్. గత ప్రభుత్వం కూడా అవును సార్, తర్వాత గవర్నమెంట్ మారినాక కూడా అప్పటి నుంచి కూడా మేము ట్రై చేస్తూనే ఉన్నాం సార్, కానీ ఏం చేయట్లేదు సార్. అసలు మెయిన్ ట్రావెలింగ్ ఇబ్బంది అవుతుంది. ట్రావెలింగ్ సార్, టోటల్ ఫ్యామిలీ డిఫరెంట్ సార్. మా హస్బెండ్ పిల్లలు ఒక దగ్గర, మేము ఒక దగ్గర. మా పిల్లల హెల్త్ బాగాలేక వాళ్ళ గురించి రావడము, లీవ్స్ పోయి హెల్త్ అప్ అండ్ డౌన్ చేసి చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం సార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.